అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ గురించి తెలుసుకోవటం అప్పుడే మొదలుపెట్టేశాం కదా. దాని వలన పొందే అదృష్టాన్ని మనం అనుభవిస్తున్నాము. దీన్ని చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి. మరికొంతమందికి తమ అదృష్టాన్ని పొందే అవకాశం కలిగిద్దాము. థ్యాంక్ యూ. మొదలు పెట్టుకుందామా? 1వ రోజు, మీ అదృష్టాలను గుర్తించండి. నేను నా అదృష్టాలను గుర్తించటం ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పుడే నా జీవితం ఒక మలుపు తిరిగింది అని విల్లీ నెల్సన్ 1933లో చెప్పారు. గాయని, గేయ రచయిత కూడాను. అందరూ మీ అదృష్టాలను తలుచుకోండి అనడం మీరు వినే ఉంటారు. దాని అర్థం ఏమిటంటే, ఇప్పుడు మీరు అనుభవిస్తున్న సౌకర్యాలకు, సంతోషానికి మీరు కృతజ్ఞులుగా ఉండటం అన్నమాట. అదే చేస్తున్నారు మీరు. కానీ మీరా విషయం గమనించటం లేదు. అట్లా మన అదృష్టాలను తలుచుకోవడం అన్నది మనం చేసే చాలా శక్తివంతమైన అభ్యాసం. అదే మీ జీవితాలను అద్భుతమైన మలుపు తిప్పుతుంది. మీకున్న వాటి పట్ల, అవెంత స్వల్పమైనా సరే, మీకు కృతజ్ఞత ఉంటే అవి అభివృద్ధి చెందుతాయని మీరు తప్పకుండా గమనిస్తారు. మీ దగ్గరున్న డబ్బు ఎంత తక్కువైనా సరే, అది మీ దగ్గరున్నందుకు మీకు కృతజ్ఞత ఉంటే అది అద్భుతంగా పెరగడం మీరు చూస్తారు. ఇప్పుడు మీకేదో ఒక ఉద్యోగం ఉన్నందుకు మీకు కృతజ్ఞత ఉంటే అది మీరు కోరుకున్నది కాకపోయినా కూడా పరిస్థితులు మారడం ప్రారంభిస్తాయి. అప్పుడు ఆ ఉద్యోగాన్నే ఇష్టపడటం మొదలు పెడతారు. తరువాత అనేక అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కావలసిందల్లా ఉన్నదానికి కృతజ్ఞులుగా ఉండటమే. దీనికి వ్యతిరేకంగా మనం అనుకున్న అదృష్టాలను తలుచుకోకపోతే మనం అప్రయత్నంగా మన ప్రతికూల విషయాలను తలుచుకునే వలలో చిక్కిపోతాము. మనకు లేని వాటి గురించి ఎక్కువ మాట్లాడతాము. ఇతరులను విమర్శించేటప్పుడు, వారిలో తప్పులెన్నేటప్పుడు మనము ప్రతికూలాంశాలను లెక్కిస్తూ ఉంటాము. ట్రాఫిక్ గురించి ఫిర్యాదులు చేసేటప్పుడు, క్యూలో నిరీక్షించవలసి వచ్చినప్పుడు, ఎక్కడైనా పనిలో జాప్యం జరిగినప్పుడు, ప్రభుత్వ పనితీరు గురించి, మన దగ్గర అవసరమైనంత డబ్బు లేనప్పుడు, వాతావరణం అనుకూలంగా లేనప్పుడు మనము ప్రతికూల విషయాలనే ఎక్కువ మాట్లాడతాము. మనం అట్లా చేస్తే అవి పెరుగుతాయి. అంతేకాదు, మనము ఒక్కొక్క ప్రతికూలతను ఎత్తి చూపినప్పుడల్లా మనకి రాబోయే అదృష్టాలను మనము కోల్పోతున్నామన్నమాట. నేను రెండూ ప్రయత్నించాను. నా అదృష్టాలను లెక్క పెట్టుకొని, ప్రతికూలతను తలుచుకొని కూడాను. కానీ మన అదృష్టాలను తలుచుకోవడమే మనకు జీవితంలో కావలసినవి లభించడానికి ఉత్తమ మార్గమని నేను మీకు హామీ ఇవ్వగలను. మన సమస్యలే తలుచుకుంటూ రాబోయే అదృష్టాలను పోగొట్టుకోవడం కన్నా, మనకు లభించిన అదృష్టాలను లెక్క వేసుకునేటప్పుడు కొన్నింటిని మర్చిపోయినా పర్వాలేదు అని మాల్ట్ బై డి బేబ్కాక్ 1858 నుండి 1901 సంవత్సరంలో ఆయన చెప్పారు. ఆయన రచయిత, మతాచార్యుడు కూడాను. ఉదయం నిద్రలేవగానే ముందుగా మీకున్న అదృష్టాలను తలుచుకోండి. అవి ఒక కాగితం మీదో, కంప్యూటర్లోనో లేదా ఒక ప్రత్యేకమైన పుస్తకంలోనో వ్రాసి పెట్టుకోండి. మీ కృతజ్ఞతాభావాన్నంతా ఒక చోటికి చేర్చండి. ఇవాళ జీవితంలో మీరు ఎప్పుడూ కృతజ్ఞత చూపించేది 10 అదృష్టాలను జాబితా వేయండి. ఐన్స్టీన్
తను కనుక్కున్న విషయాలకు చాలామందికి కృతజ్ఞత చెప్పినప్పుడు అట్లా ఎందుకు చెబుతున్నాడో ఆలోచించాడు. మనం ఒక వ్యక్తికో, ఒక పరిస్థితికో లేదా ఒక వస్తువుకో కృతజ్ఞత ఎందుకు చెబుతున్నామో ఆలోచించినప్పుడు ఆ కృతజ్ఞతాభావం మరింత గాఢమవుతుంది. మీలోని కృతజ్ఞతాభావం గాఢమైన కొద్దీ దాని మహిమ మరింత ఎక్కువవుతుంది. మీకు మరింత మేలు జరుగుతుంది. కనుక మీరు వెయ్యబోయే జాబితాలోని ప్రతి అంశం కింద మీరెందుకు ఆ అంశం పట్ల కృతజ్ఞులై ఉన్నారో ఆ విషయం కూడా వ్రాయండి. మీ జాబితా వ్రాసుకోవడానికి కొన్ని ఉదాహరణలు. నేను నిజంగా ఇది కలిగి ఉన్నందుకు కృతజ్ఞురాలిని. ఏమిటి అని మనం రాసుకోవాలి. అందుకని అంటే ఎందుకని అనేది మనం పూర్తి చేయాలి. రెండో పాయింట్, నేను చాలా సంతోషంగాను కృతజ్ఞతాభావంతోనూ ఉన్నాను. ఏమిటి అంటే ఎందుకు కృతజ్ఞతాభావంతో ఉన్నాము, అందుకని ఎందుకని అనేది మనం రాసుకోవాలి. మూడో పాయింట్, నేను నిజంగా చాలా కృతజ్ఞురాలిని. దేనికోసం కృతజ్ఞుణ్ణి, ఎందుకని అనేది మనం పూర్తి చేయాలి అక్కడ గీత పెట్టుకుని. నాలుగో పాయింట్, నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకు, ఏం పని జరిగింది అనే దానికి మనం రాసుకోవాలి. మీకున్న 10 అదృష్టాల జాబితా వేసుకున్నాక వాటిని మళ్ళీ ఒకసారి పైకి కానీ మనసులో కానీ చదువుకోండి. ప్రతి వాక్యం చివర 3 సార్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనే మహిమాన్వితమైన మాటలు వ్రాసుకోండి. మీకు వీలైనంత గాఢంగా మీకున్న ఆ అదృష్టం పట్ల కృతజ్ఞత చెప్పుకోండి. మీలో మరింత కృతజ్ఞతాభావం నిండాలంటే ఈ విశ్వానికి, భగవంతుడికి, మీ అంతరాత్మకు, ప్రపంచంలోని మంచితనానికి, మీ జీవితానికి, చివరికి మీకు కూడా కృతజ్ఞతలు చెప్పుకోండి. మీకింకా ఏదైనా జ్ఞాపకం వస్తే దానికి కూడా కృతజ్ఞత చెప్పుకోండి. మీరు ఎవరి పట్ల అయినా కృతజ్ఞత చూపిస్తే మీ హృదయంలో మరింత కృతజ్ఞత నిండుతుంది. మీకు మరింత శక్తి లభిస్తుంది. అది మరింత మహిమ చూపిస్తుంది. ఈ కారణంగానే ఆదివాసులు కృతజ్ఞత ప్రదర్శించడానికి సూర్యుడి వంటి చిహ్నాలను ఎంచుకుంటారు. ఈ విశాల విశ్వంలోని మంచితనానికి చిహ్నాలుగా వాళ్ళు కొన్ని భౌతిక విషయాలను ఎంచుకుంటారు. ఆ చిహ్నాలపైన దృష్టి కేంద్రీకరించినప్పుడు వారిలో మరింత కృతజ్ఞతాభావం వచ్చి చేరుతుంది. ప్రపంచంలో ఉండే మంచితనానికి మూలాధారంగా వారు ఈ చిహ్నాలను ఎంచుకునేవాళ్ళు. అట్లా ఆ చిహ్నాల మీద దృష్టి పెట్టినప్పుడు వారిలో మరింత కృతజ్ఞతాభావం వెల్లివిరిసేది. ఎప్పుడూ మన అదృష్టాలను తలుచుకోవడం చాలా సులువైన విషయం. పైగా అది మన జీవన గమనాన్ని మార్చే శక్తివంతమైన సాధనం కూడా. రాబోయే 27 రోజులలో మీరు ప్రతిరోజు మరో 10 అదృష్టాలను గుర్తించండి. ప్రతిరోజు 10 అదృష్టాలను గుర్తించడం కష్టం అనిపించవచ్చు, కానీ ఆలోచించిన కొద్దీ మీ జీవితంలో మీకు లభించిన ఎన్నో విషయాలకు మీరు కృతజ్ఞతాభావం చూపించాలో మీకు అర్థమవుతుంది. మీ జీవితాన్ని సునిశితంగా పరిశీలించండి. దాన్నుంచి మీరెంత మంచిని అందుకున్నారో గమనించండి. ప్రతిరోజు ఎంత లబ్ధి పొందుతున్నారో ఆలోచించండి. అట్లా ప్రతిరోజు నిరవధికంగా ఎంత మంచిని స్వీకరిస్తున్నారో తెలుసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది కృతజ్ఞత చూపించవలసిన విషయాలు ఎన్ని ఉన్నాయో. మీ ఇంటికి, మీ కుటుంబానికి, మీ స్నేహితులకు, మీ వృత్తి ఉద్యోగాలకు, మీ పెంపుడు జంతువులకు, ఇట్లా ఎన్నింటికో మీరు సదా కృతజ్ఞులై ఉండాలి. వెలుగు, వేడి ఇచ్చే సూర్యుడికి, దాహం తీర్చే జలానికి,
తినే ఆహారానికి, పీల్చే గాలికి, వీటన్నింటికి మనం కృతజ్ఞులం అయి ఉండాలి. ఇవేవీ లేనిదే మనకి బ్రతుకే లేదు. అట్లాగే గిరులకు, తరులకి, పశుపక్ష్యాదులకి, పూలకు, పళ్లకు, సముద్రాలకు, నదీనదాలకు, నీలాకాశానికి, నక్షత్రాలకు, చందమామకు, మన సుందర ధరిత్రికి, ఇట్లా మన జీవితాలతో ముడివేసుకొని ఉండే ఎన్నింటికో, మన జ్ఞానేంద్రియాలకు కూడా మనము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. చూపునిచ్చే కళ్ళకు, వినికిడినిచ్చే చెవులకు, రుచులు తెలిపే నాలుకకు, వాసన తెలిపే నాసికకు, స్పర్శ జ్ఞానాన్ని ప్రసాదించే చర్మానికి, అన్నింటికీ మనం సదా కృతజ్ఞతాబద్ధులమే కదా. అట్లాగే మనని నడిపించే కాళ్లకు, పనిచేసే చేతులకు, మన అభివ్యక్తిని తెలిపే కంఠానికి కూడా. అంతేకాదు మన శరీరంలోని అద్భుతమైన వ్యాధి నిరోధక శక్తికి, మన శరీరాన్ని సమర్థవంతంగా పనిచేయిస్తూ మన ప్రాణాన్ని నిలబెడుతున్న అవయవాలన్నింటికీ కూడా మనం ఎప్పుడూ కృతజ్ఞులమే. ఇక మానవుల ఆలోచన, బుద్ధి, మేధ ఇవన్నీ ఎంత మహత్తరమైనవి! వాటిని ఏ కంప్యూటర్ కూడా అధిగమించలేదు కదా. వాటికి మనం ఎప్పుడూ కృతజ్ఞత చెప్పుకుంటూనే ఉండాలి. మీకు లభించిన అదృష్టాలలో ముఖ్యమైన వాటి జాబితా ఇక్కడ ఉంది, చూడండి. వీటన్నింటికి మీరెప్పుడూ కృతజ్ఞులై ఉండాల్సిందే. ఇవి కాక మీకు ముఖ్యమని తోచిన ఇంకేవైనా అంశాలుంటే చేర్చండి. కృతజ్ఞత మహిమ చూపే అంశాలు: శరీరము, ఆరోగ్యము, వృత్తి, ఉద్యోగము, విజయము, డబ్బు, సంబంధ బాంధవ్యాలు, కోరికలు, స్వప్నాలు, ఆనందం, ప్రేమ, జీవితం, ప్రకృతి, భూమి, గాలి, నీరు, సూర్యరశ్మి, భౌతిక వనరులు, వస్తువులు, ఇంకేదైనా మీరు ఎంచుకునే విషయం. మీకు లభించిన అదృష్టాలను లెక్క వేసుకున్నప్పుడల్లా మీకు తప్పకుండా కొంత తృప్తి, ఆనందం కలుగుతాయి. వాటి పట్ల మీరు ఎంత కృతజ్ఞత ప్రకటించాలో అర్థమవుతుంది. వాటిని తలుచుకున్నప్పుడు మీలో ఎంత కృతజ్ఞతాభావం జనించిందో అంత ఆనందం కూడా కలుగుతుంది. మీలో ఎంత కృతజ్ఞతాభావం పెరిగితే అంత వేగంగా మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. ఒక్కొక్క రోజు మీరు ఎక్కువ ఆనందంగా గడుపుతారు. అయితే మీరు ప్రతిరోజు మీకు లభించిన అదృష్టాలను గురించి, వాటికి కృతజ్ఞత తెలుపుకుంటే మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పుల్ని మీరు గమనిస్తారు. అప్పుడు మీ అదృష్టాలు రెట్టింపవడాన్ని కూడా మీరు గమనిస్తారు. రేపటి మ్యాజిక్ అభ్యాసం. రేపటికి నిర్ధారించిన మ్యాజిక్ అభ్యాసాన్ని ఈరోజే ఎప్పుడో అప్పుడు చదివి ఉంచుకోండి. ఎందుకంటే రేపేదైనా ప్రత్యేకమైన అభ్యాసం ఉండి ఉండవచ్చు. మ్యాజిక్ 1 అభ్యాసంలో మీ అదృష్టాలను గుర్తించండి. ఒక బుక్ పెట్టుకోండి. ప్రతిరోజు డేటు, వారం రాసి పెట్టుకుని మనం ఈరోజు మొదలు పెట్టగానే లెగవగానే మనము నిద్రలేచింది మొదలు మనం ఎంత కృతజ్ఞత దేని పట్ల మనం చూపించామో రాసుకోవటం మొదలు పెట్టాలి. అది 1. నిద్రలేవగానే మొదట మీరు జీవితమంతా కృతజ్ఞత చూపించవలసిన మీ 10 అదృష్టాలను లెక్క వేసుకోండి. 2. ఆ అదృష్టాలకు ప్రతి ఒక్క దానికి మీరు ఎందుకు కృతజ్ఞతాబద్ధులై ఉన్నారో రాసుకోండి. 3. మీరు వ్రాసుకున్న అదృష్టాల జాబితాను మీ మనసులో కానీ బయటకు కానీ మళ్ళీ ఒక్కసారి చదువుకోండి. ప్రతి అదృష్టం చదివిన తరువాత థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. అనడమే కాదు, మీకు వీలైనంతగా కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండండి. 4. మొదటి 27 రోజులు
ప్రతి ఉదయము పై 3 అంశాలను రోజు అభ్యాసం చేయండి. 5. రేపటి మ్యాజిక్ అభ్యాసం గురించి ఈరోజే చదివి ఉంచుకోండి. అర్థమైంది కదా? ఇప్పుడే మనం బుక్ పెట్టుకొని మొదటి అభ్యాసం విన్నాం కదా, తెలుసుకున్నాము. మన అదృష్టాన్ని, మనం కృతజ్ఞత ప్రదర్శించవలసిన ప్రతి విషయాన్ని మనం రాసుకుందాము. ఈరోజు 4 పాయింట్లే మనకి తటస్థపడవచ్చు కృతజ్ఞత చెప్పడానికి. రేపు అవే 20 అవుతాయి, ఎల్లుండి ఇంకా పెరుగుతాయి. ప్రతి దాని పట్ల మనం కృతజ్ఞతాభావాన్ని తెలపటం మన అదృష్టం. మన జీవితాన్ని మనమే అదృష్టంలోకి మార్చుకోవడం. అర్థమైంది కదా? రేపు మళ్ళీ 2వ అభ్యాసంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.